వెంకటగిరి సంస్థానం పెద్దరాజా స్వర్గీయ వివివిఆర్కే యాచంద్ర 101వ జయంతి వేడుకలు శుక్రవారం ఉదయం పట్టణంలో అత్యంత వైభవోపేతంగా అభిమానుల కోలాహలం మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలను ఆయన మనుమడు వెంకటగిరి సంస్థానం యువరాజు వెలుగోటి సర్వజ్ఞ కుమార కృష్ణ యాచంద్ర స్వయంగా పర్యవేక్షించారు. పార్టీలకు అతీతంగా ఉదయం నుంచి రాజావారి అభిమానులు పెద్ద సంఖ్యలో రాజావారి కోటకు చేరుకున్నారు. అనంతరం 11 గంటలకు వెంకటగిరి సంస్థానం నుంచి అభిమానులతో కలిసి సర్వజ్ఞ కుమార కృష్ణ యాచంద్ర ర్యాలీగా బయలుదేరి స్థానిక కైవల్య నదీ తీరాన ప్రతిష్ఠించిన పెద్దరాజావారి విగ్రహం వద్దకు చేరుకుని ఆయన తాత విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం యువరాజు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పెద్దరాజా జయంతి సందర్భంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి పట్టణంలోని 3 ముఖ్య ప్రాంతాలలో కైవల్య నదీ తీరం, క్రాస్ రోడ్డు మరియు స్థానిక పాలకేంద్రం సెంటర్లలో పెద్దరాజా వారి చిత్రపటం ఏర్పాటు చేసి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. 4వ వార్డు కౌన్సిలర్ ఎంఏ నారాయణ ఆధ్వర్యంలో యువత పెద్దరాజా వారి జయంతి సందర్భంగా పాలకేంద్రం సెంటర్లో బాణాసంచా పేల్చి యువరాజు సర్వజ్ఞ కుమార కృష్ణ యాచంద్ర వారికి శాలువాలతో సత్కరించి ఘనస్వాగతం పలికారు. అనంతరం పెద్దరాజా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు ఎంఏ నారాయణ, దనియాల రాధమ్మ, సిసి నాయుడు, ఎల్ కోటేశ్వరరావు, జయప్రకాష్ జెట్టి, బీరం రాజేశ్వరరావు, రామచంద్రయ్యలు వెంకటగిరి ప్రజలకు పెద్దరాజావారు ప్రజలకు చేసిన దాన ధర్మాలు, సేవలను గుర్తు చేశారు. అనంతరం యువరాజు సర్వజ్ఞ కుమార కృష్ణ యాచంద్ర ప్రజలను ఉద్దేశించి భావోద్వేగంగా ప్రసంగించారు. తమ తాతగారు పరమపదించి 15 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన జయంతి కార్యక్రమాల్లో ప్రజలు అంకిత భావంతో పాల్గొన్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలు చూపిన అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన సేవలను గుర్తించి జ్ఞాపకం చేసుకోవడం తాతగారి జీవితానికి పొందిన గొప్ప గౌరవమని అభిప్రాయపడ్డారు. తన తాతగారు నేర్పిన నిస్వార్థ సేవా సిద్ధాంతాలను ఎల్లప్పుడూ ఆచరిస్తూ వెంకటగిరి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని సర్వజ్ఞ కుమార కృష్ణ యాచంద్ర హామీ ఇచ్చారు. వెంకటగిరి ప్రజల అభ్యున్నతి, అభివృద్ధి దిశగా కొనసాగుతానని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం, మంకు ఆనంద్, ఆరి శంకరయ్య తదితర నాయకులతో పాటు వారి అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమ స్థలమంతా ఉత్సాహభరితంగా మారి జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి.
BVV ఆర్మీ యాచకుల వారి 101వ జయంతి సందర్భంగా వెంకటగిరి సంస్థానం యువరాజు పెదరాజ వారి యొక్క నందుడు అయినటువంటి పెద్దలు శ్రీ వెలుగోటి సర్వజ్ఞ కుమారకృష్ణ యాచకుల వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు పాలకేంద్ర సెంటర్లో కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం
వారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే మొదటగా కైవల్లి నదీ తీరాన వెలిసి ఉన్నటువంటి కొత్త బ్రిడ్జి దగ్గర వారి యొక్క విగ్రహానికి సర్వజ్ఞ కుమారకృష్ణ ఆచార్యులు వారి యొక్క చేతుల మీదుగా మరియు రాజాగారి అభిమానుల చేతుల మీదుగా పూలమాలలు వేసి వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. తర్వాత అదే కైవల్య నదీ తీరాన మొదటగా యువరాజా వారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే తదుపరి క్రాస్ రోడ్డు దగ్గర ఉన్నటువంటి సెంటర్ లో కూడా యువరాజా వారి యొక్క చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. తదుపరి పాలజంత్ర సెంటర్ వద్ద కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే పెదరాజా గారి యొక్క కాదు, ఎందుకంటే వంశం అనేది సుమారు 1000 సంవత్సరాల పైగా చరిత్ర కలిగినటువంటి గొప్ప ప్రాచీనమైనటువంటి సంస్థానము. ఆ యొక్క వంశంలో 31వ తరం రాజుగా జన్మించారు. రాజాగారి శ్రీమతి మహారాణి గారు, అలాగే వారి తండ్రి గారు అయినటువంటి శ్రీ వెలుగోడు సర్వజ్ఞ కుమారకృష్ణ ఆచార్యులు వారు వారికి మొదటి సంతానంగా జరిగింది. అనేక రంగాలలో గవర్నమెంట్ ప్రజాశాలలో కూడా వ్యవహరించడం జరిగింది. ఎందుకంటే ఒక మనిషి జీవితంలో కొన్ని రంగాల్లోనే ప్రావీణ్యత సంపాదిస్తారు. కానీ ఆయన పుట్టుకతోనే రాజుగా పుట్టి అలాగే రాజకీయ రంగంలో కూడా రాణేశ్వర ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా కూడా ఎన్నిక కావడము, అలాగే ప్రజల్ని కన్నబిడ్డల వలె పరిపాలించడము, దానశీలి గుప్త దానాలు చేసేవారు. ఆ యొక్క దానాలు కుడి చేతితో చేస్తే ఎడమ చేతి కూడా తినేంత గుప్తంగా దానం చేసేవారు. అలాగే ఈ రోజు ఈ వెంకటగిరి ప్రాంతంలో అనేక ఇప్పుడు మన పాలకేంద్ర సెంటర్ లో ఉన్నటువంటి ఈ పాలకేంద్ర సెంటర్ అయితేనేమి, అలాగే మన కరెంటు సబ్ స్టేషన్ కూడా వారు దానంగా ఇచ్చినాయని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే వారు బహుముఖ ప్రజ్ఞాశాలి కాబట్టి వారు స్వతహాగా గొప్ప క్రీడాకారులు. అప్పట్లోనే ఆంధ్ర రంజీ క్రికెట్ టీమ్ కి కెప్టెన్ గా క్రీడాకారుడుగా కూడా రాణించారు. అలాగే వెంకటగిరిలో తారక రామ క్రికెట్ క్రీడా స్టేడియాన్ని కూడా వారి ఆధ్వర్యంలో కూడా వారే దాన్ని నిర్మించడం జరిగింది. అలాగే ఆయనకి వేటంటే చాలా మక్కువ. ఆనాటి కాలంలో వెంకటగిరి ప్రాంత అడవుల్లోనే కాకుండా తెలంగాణ ప్రాంతంలోని సత్తుపల్లి అటువంటి కేకారణ్యాల్లో కూడా రాయల్ బెంగాల్ టైగర్స్ అంటే పెద్ద పులులు కూడా స్వయంగా తుపాకీతో అనేక వేటాడినటువంటి దీశాలు అతను. అలాగే వెంకటగిరిలో కళలకి కానా చెయ్యి ఎన్నో దాన ధర్మాలు చేస్తూ పూజలు చేస్తూ పునస్కారాలు చేస్తూ అలాగే ఎంతో మంది కళలకు ఆయన ఆద్యుడైనారు. అలాగే ప్రతి ఒక్క వెంకటగిరి ప్రాంతానికి ఎంతో మంది జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి ఇటువంటి హిందూ ధర్మ గురువులను కూడా వెంకటగిరి తీసుకొచ్చినటువంటి ఘనత ఆయనకే చెబుతుంది. అలాగే పుట్టపర్తి సాయిబాబా వారు కూడా సుమారు వెంకటగిరికి వారు 26 నుంచి 27 సార్లు వెంకటగిరిని కూడా వారు వచ్చి వెంకటగిరి నగిరిని పాలన చేయడం కూడా జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా వారి గురించి తెలియజేయాలంటే రోజులు పడుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించడం కోసం మా పాలకేంద్ర సెంటర్ ఇచ్చేసినటువంటి వెంకటగిరి సంస్థల యువరాజా గారి యొక్క పాదపద్మములకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. అందరూ కూడా లైన్ లో ఉండి ప్రతి ఒక్కరు భోంచేస్తారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వెంకటగిరి సంస్థానాధీశులు పెదరాజా గారు జన్మదినం జయంతి సందర్భంగా వచ్చిన ప్రతి ఒక్కరికి పెదరాజా గారి ఆశీస్సులు అందాలని చెప్పి, అలానే వారి గురించి ఈ రోజు ఇంతమంది ఇక్కడికి రావడము నిజంగా చరిత్రలో కొద్దిమంది నిలబడిపోతారు. వాళ్ళల్లో మన వెంకటగిరి సంస్థానాధీశులు పెద్దరాజా గారు కూడా ఒకరని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చిన్నపాటి సాయం చేసి పెద్దగా వార్తల్లో చూపించుకుని ఈ రోజుల్లో ఎన్నో గుప్త దానాలు చేశారు, ఎంతో మంది సహాయపడ్డారు, ఎన్నో కుటుంబాలు నిలబెట్టారు. అలానే ఈ రోజు ఎక్కడ కూడా
వాళ్ళు చేసింది చెప్పుకునే పరిస్థితిలో వాళ్ళు ముందుకు రారు. కనీసం తీసుకున్న వాళ్ళు కూడా స్వచ్ఛందంగా మేము వారి వల్ల ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామని మనంతటా మనగా వచ్చి చెప్పే రోజులు కూడా తరిగిపోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని స్మరించుకోవాలి. ఈ రోజు ఇక్కడికి రాలేకపోయిన వాళ్ళందరూ కూడా అభిమానులు కాదని కాదు, పార్టీలకు అతీతంగా ఇంతమంది ఇక్కడికి వచ్చారని అంటే ఎంత స్వచ్ఛందంగా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు. కానీ ఎవరు కూడా వాళ్ళని ప్రేరేపించలేదు రావాలని చెప్పేసి వాళ్ళకి నిబంధనలు పెట్టలేదు. వారికై వారే నవంబర్ 14th అంటే చిల్డ్రన్స్ డేని ఎంత ఖ్యాతిగా మనం చెప్పుకుంటున్నామో అలానే పెద్దరాజా గారు కూడా నవంబర్ 14 అంటే ప్రతి ఒక్కరి మనసులో ఉండిపోయింది. ఆ రోజు అనేది చిరస్థాయిగా నిలబడిపోయింది. కాబట్టి వారికి ఈ రోజు ఇక్కడ మా పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళే. కానీ వారి గురించి చెప్పే అవకాశం నాకు వచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. కాబట్టి వారి ఆశీస్సులు అందరికీ ఉండాలి. అందరూ కూడా వారిని స్మరించుకుంటూ వారికి జయంతి నివాళులు అర్పించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై పెద్దరాజా గారు. వెంకటగిరి సంస్థానాధ్యక్షులు పెద్దరాజా గారి జన్మదిన వేడుకలకు విచ్చేసినటువంటి రాజాగారి అభిమానులు, పెద్దలు, వివిధ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజాస్వామికవాదులు, మహిళలు, ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా పెద్దరాజా గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు మీకందరికీ మీడియా ప్రతినిధులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మిత్రులారా, భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా వెంకటగిరి చరిత్ర అనేది ఒక రాజా గారి ద్వారానే మనం తెలియజేయబడతా ఉంది. అందులో వివిఆర్కే యాచంద్ర గారి యొక్క చరిత్ర వెంకటగిరి ప్రజలే కాదు ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే 54లోనే ఆయన ఆంధ్ర రాష్ట్ర క్రికెట్ కెప్టెన్ గా ఉన్నారు. అదేవిధంగా 64లో ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. అదేవిధంగా 94లో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్ని ఒక మలుపు వెంకటగిరి వైపున తిప్పగలిగి ఒక చరిత్ర సృష్టించినటువంటి రాజకీయ పండితుడు యాచంద్ర గారు. వారి యొక్క చరిత్ర మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వెంకటగిరి అంటే అణువణువున రాజా గారి యొక్క చరిత్ర పుట్టల్లాగా పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఎప్పటికీ ఈ చరిత్రని మర్చిపోతే మన వెంకటగిరి ప్రజల జీవన ప్రమాణాలను కూడా మర్చిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. వెంకటగిరి చరిత్రని, రాజా గారి యొక్క చరిత్రని మర్చిపోకుండా ప్రజలు తమ హృదయాల్లో భద్రం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని, రాబోయే కాలానికి ఇది అవసరం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంది. మన దైవ సమానులు ఎందుకంటున్నానంటే, నాకు తల్లిదండ్రులు తర్వాత ఎన్టీ రామారావు, ఈనాటి పెద్దరాజా గారు దైవ సమానులు. అంటే నేను ఆయనతో కలిసి కొన్ని సంవత్సరాలు దశాబ్ద కాలం పాటు వాళ్ళ కుటుంబ సభ్యుల మాదిరిగా ప్రయాణించాను. మరి నన్ను కూడా ఆయన ఆ విధంగా ఆదరించారు. రాజకీయంగా ఎందుకు ఆయన గురించి చెప్పాలంటే, ఆంధ్రుల ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు సైతం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైతేనేమి, ముఖ్యమంత్రిగా లేనప్పుడైతేనేమి, రాజా గారు వెళ్ళినప్పుడు లేచి స్వాగతం పలికేవాడు. మళ్ళీ తిరిగి బయలుదేరేటప్పుడు కూడా డోర్ వరకు సాగనిప్పేవాడి. ఉన్నత స్థాయి కలిగిన వ్యక్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. మరి నేను ఆయనతో కలిసి ప్రయాణించిన కొన్ని సంఘటనలు చాలా ఉన్నాయి. రామారావు గారు నాకు రాజకీయం పెడితే ఆ రాజకీయాల్లో కొత్త గొప్పలో కొంత ప్రోత్సాహాన్ని ఇచ్చినటువంటి ఆయన గారికి, వారి పెద్ద కుమారుడి గారికి, ముఖ్యంగా యువరాజా సర్వకుమార యాచంద్ర గారికి కూడా నేను మర్చిపోలేను. పార్టీలు వేరైనా మనం ఎవరు ఎక్కడున్నా కూడా ఎప్పుడు కూడా మా ఆత్మలో ఉంటాడు. నేను ఎప్పుడు ఇటు కారులో వెళ్తున్నా, బండిలో వెళ్తున్నా, ఒకసారి అది చూస్తే ఒక 2-3 నిమిషాలు ఆయనతో కలిసి ప్రయాణించిన కొన్ని సందర్భాలు నాకు గుర్తొస్తుంటాయి. ఇది వాస్తవం అని చెప్పి నేను కూడా తెలియజేస్తున్నా. మరి నేను ఇంకా ఎక్కువ చెప్పలేను.
నేను ఆయన దగ్గర ఏ విధంగా పనిచేసింది అన్ని కూడా ఈయనకే, అందరికంటే కూడా ఈయనకి ఎక్కువ తెలుసు. కాబట్టి ఇంతకంటే నేను చెప్పలేను, చెప్తే చాలా ఎక్కువ అవుతుంది. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రాజావారి అభిమానులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వాళ్ళు హృదయపూర్వకంగా వాళ్ళకి సహాయం చేసి పైకి తెచ్చే మనస్తత్వం ఉన్నది రాజా గారి. మా పెద్దలు కూడా అందరూ కూడా చెప్తున్నారు. మా పెద్దనాయన గారు రాజా గారికి బంట్రోతిగా పనిచేస్తున్నాడు. అప్పుడు మేము పిల్లకాయలుగా నగిరిలేక అడుగు పెట్టాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నగిరిని ఎప్పుడూ వదలలేదు. అదేవిధంగా రాజా గారు నేను చెప్పే ఎంత ఉన్నాను తీగల కాడు కూడా రాజా గారు పెద్ద ఎమ్మెల్యే గారు ఉండేటప్పుడు కూడా నాకు అంత రాజకీయ అవగాహన లేదు, కానీ అనేక విధాలుగా అందరికి కూడా సహాయం చేసి మన వెంకటగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవులో నడిపించిన ఘనత మన పెద్దరాజా గారిని తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా రాజావారు సేవలు వెంకటగిరికి ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సభామూలకంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. జయంతి సందర్భంగా మన చంద్ర గారికి జన్మదిన శుభాకాంక్షలు మరియు అదే రకంగా రాజా గారి అభిమానులందరికీ కూడా ఈ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మన వివిఆర్కే రాజేంద్ర గారు ఎమ్మెల్యే అయినప్పుడు మేము చాలా యంగ్స్టర్స్ గా ఉడుకు ఉన్నాం. నేను అడపాల మురళి వాసు మేమంతా ఒక బ్యాచ్ గా ఉండి పరిగెత్తి పనులు చేసాం ఆ టైంలో. ఎందుకంటే ఆయన మాకు నేర్పించింది ఒకటే, నీతి నిజాయితీతో నిబద్ధతతో ఉండండి, మీ రాజకీయాల్లో పైకి వస్తారు. అది కోల్పోతే మాత్రం ఎప్పుడు వెనకబడిపోతారనే ఒక సిద్ధాంతం అక్కడ చెప్పుకుంటాం గారి వల్ల. అదే దీంతో మేమందరం కూడా క్రమశిక్షణతో ఈ రోజు రాజకీయాల్లో ఉండడం జరిగింది. పార్టీలకు అతీతంగా, కులాలకి మతాలకు అతీతంగా ఉన్న ఏకైక వ్యక్తి మన వెంకటగిరి వివిఆర్కే చంద్ర గారిని చెప్పుకునేదానికి ఒక అతిశక్తి కాదు. కాబట్టి ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ కూడా వచ్చి మేము మా వంతు బాధ్యతగా వెంకటగిరి వాసిగా ఆయన్ని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ పుట్టిన ప్రతి వెంకటగిరి వాస్తవ్యుడికి ఉందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన వెంకటగిరి రాజా గారి అభిమానులకి, అదే సర్వకృష్ణ చంద్ర గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. వెంకటగిరి సంస్థానం వెంకటగిరి రాజా గారు. వెంకటగిరి రాజా గారు అంటేనే వెంకటగిరి పట్టణం. వెంకటగిరి పట్టణం వెన్నెముక, అభివృద్ధి కారకులు, ఆవిర్భావానికి వారే ముఖ్యులు. కాబట్టి వెంకటగిరి చరిత్రతో వారి కుటుంబం యొక్క, సంస్థానం యొక్క చరిత్ర విడదీయలేని చరిత్ర. అది అణువున పెనవేసుకుపోయిన చరిత్ర. ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ లో కాదు, భారతదేశంలో ఏ మూలకెళ్ళినా వెంకటగిరి అంటే వెంకటగిరి రాజా గారు, వెంకటగిరి జరీచర్లు. వెంకటగిరి అంటేనే కళలకు కాణాచి, క్రీడలకి పట్టుబొమ్మ. సో ఈ రోజుల్లో ఇన్ని రవాణా, ఇంత మౌలిక సదుపాయాలు ఉన్న రోజుల్లో ఆ పేరు రావడం గొప్ప కాదు. ఇదే పేరు ఒక 60 సంవత్సరాల క్రితం కూడా దేశవ్యాప్తంగా క్రికెట్ లో కానీ, జరీచీరల్లో కానీ, చేనేతలో కానీ మారుమోగిపోయిందంటే ప్రతి ఒక్క వెంకటగిరి ప్రజ వారికి, వారి కుటుంబానికి రుణపడి ఉండాలని, ఆ రుణం త్వరలోనే తీర్చుకుంటారని ఆశిస్తారని నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకి తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఎల్కేఆర్ అన్నమాట పెద్దరాజా వారిని చేసి 2 మాటలు. ఈనాడు మన వెంకటగిరి పెద్దరాజా గారంటే మన వెంకటగిరి పెద్ద కుటుంబానికి పెద్ద. అంటే ఇంతకుముందు మన పెద్దలు చెప్పినట్లుగా కుల మతాలకు అతీతంగా వెంకటగిరి నియోజకవర్గానికి రారాజుగా ఉండి లాస్ట్ రాజరికం అనుభవించి సింహాసనం అధిష్ఠించిన వ్యక్తిగా మనందరికీ కూడా కుటుంబ పెద్దగా ఉన్నటువంటి ఈరోజు ఆయనకి మనం ఈరోజు ఈ నివాళులు అర్పించడం నిజంగా మన వెంకటగిరి మనకు మనం ప్రతి ఒక్కరూ మన కుటుంబ సభ్యులకి మనం ఈరోజు నివాళులు అర్పించినంత ఆనందంగా ఉంది. మన సర్వజ్ఞ కుమారి యాచంద్ర గారి ఆధ్వర్యంలో వెంకటగిరిలో ఈరోజు వెంకటగిరి ప్రజలందరి ఆధ్వర్యంలో మన ఈరోజు ఈ ఘన చరిత్ర కలిగినటువంటి రాజా గారి
ఈ వర్ధంతి ఈ జయంతి సందర్భంగా మనం ఈ ఘన నివాళులు అర్పించుకోవడం నిజంగా మన అందరికీ వెంకటగిరి వాసులుగా గర్వపడాలని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు వెంకటగిరి సంస్థానాధీశులు అనేక రకాలైనటువంటి గుప్తదానాలు చేసినటువంటి వ్యక్తి మీ అందరికీ తెలుసు. ఈ రోజు వెంకటగిరి అంటే ఈ బ్రిడ్జి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇటు లోపలికి వరకే వెంకటగిరి ఉండేది. మన జాతర కూడా వెంకటగిరి పంచాయతీ ఇక్కడ వరకు లోపలే ఉండేది. వెంకటగిరి రాజా గారి గుప్తదానాల వలన ఈ రోజు వీవర్స్ కాలనీ కావచ్చు, ఉపాధ్యాయ నగర్ కావచ్చు, ఎన్టీఆర్ కాలనీ కావచ్చు, బీసీ కాలనీ కావచ్చు, ఇవన్నీ వాళ్ళ సొంత ఆస్తులను దానంగా ఇచ్చి ఈ రోజు వెంకటగిరి డెవలప్ అవడానికి ముఖ్య కారకులు ఎవరన్నా ఉన్నారు అంటే అది వెంకటగిరి రాజా గారు అని చెప్పుకోక తప్పదు. నేను ఇటీవల కూడా చాలా సార్లు చెప్తుంటాను, టీఎంఏ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాడు, పేపర్ వేసే అబ్దుల్ కలాం రాష్ట్రపతి అయ్యాడు, కానీ రాజా గారు మాత్రం అవ్వలేరు. ఎవరు కూడా ఆ రాజా గారుగా అవ్వలేరు అంటే ఇది సత్యం. కాబట్టి అటువంటి వ్యక్తి ఆధీనంలో అటువంటి వెంకటగిరి అంటానే మనకు గుర్తొచ్చేది సంస్థానం. ఉదాహరణకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 94 ఎలక్షన్లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత మన వివిఆర్కే యాచంద్ర చేతుల్లో ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత ఆయన స్వచ్ఛంగా చెప్పిన మాట నాకు, ఓడిపోయిన తర్వాత జాతీయ రాజకీయాలు శాసించి రాష్ట్ర రాజకీయాలు నేలినటువంటి నేను ఈ విధంగా ఓటమి పాలయ్యాను. ఢిల్లీలో మాకు సంబంధించిన వ్యక్తులతో నేను ఏ విధంగా పోయి నేను ఈ విధంగా ఓడిపోయానని చెప్పుకోవడం అవమానం అని కొన్ని రోజులు ఢిల్లీకి పోవడం మానేశాడు ఆయన. తర్వాత ఆయన ఢిల్లీకి పోయినప్పుడు అంట అందరూ పిలిచి ఏమి జనార్దన్ నువ్వు రాజా ఆఫ్ వెంకటగిరితో అంట కదా ఓడిపోయిందని చెప్పినప్పుడు ఈ వెంకటగిరి రాజా గారి ఘనత భారతదేశ చరిత్రలో వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని జనార్దన్ రెడ్డికి ఢిల్లీలో చెప్పారంటే ఇది ఆయన స్వయంగా మాకు చెప్పిన మాట. అంటే ఇక్కడ మనకి వెంకటగిరి ప్రజలకి మన రాజా గారు చాలా సౌమ్యంగా ఉంటారు కాబట్టి మనకి ఇక్కడ వాళ్ళ విలువ తెలియదు. కానీ వాస్తవంగా భారతదేశ చరిత్రలో అప్పుడు గోల్కొండ నవాబుల హయాంలో ప్రజల దగ్గరికి వెళ్లి సంస్థానాధీశులుగా గుర్తింపబడిన సంస్థానాల్లో ఈ వెంకటగిరి రాజరిక సంస్థానం ఒకటి అని చెప్పుకోవడానికి, అటువంటి వెంకటగిరిలో మనం జీవిస్తుండడానికి మనం గర్వపడాలని చెప్పి ఈ సభాముఖంగా మనవి చేస్తూ, ఇంకా పెద్దలు చాలా మంది ఉన్నారు కాబట్టి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన సర్వజ్ఞ గారికి ప్రాధాభివందనం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మా తాతగారు స్వర్గీయ వివిఆర్కే యాచంద్ర గారి 101వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మా సేవాభిలాషులకి, మా తాతగారి అభిమానులకి, వెంకటగిరి పౌరులకి, మీడియా వాళ్ళకి అందరికీ నేను శిరస్సు నుంచి నమస్కరిస్తున్నా. మా తాతగారు స్వర్గస్థులయ్యి దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది. 2010 జూన్ మాసంలో వారు స్వర్గస్థులయ్యారు. 15 సంవత్సరాలు అవుతున్నా ఇంకా వారి పైన అభిమానం ఇంతమంది పెట్టుకొని పిలవంగానే వారి జయంతి అనాలా, ఇప్పుడు జన్మదినం అనలేము కాబట్టి జయంతి కార్యక్రమానికి ఇంతమంది వారి ఇంటి సొంత కార్యక్రమాలను కూడా వదులుకొని వచ్చినందుకు నేను చాలా వాళ్ళకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను మర్చిపోలేను. ఈ జయంతి కార్యక్రమాలు మా తాతగారు చనిపోయినప్పటి నుంచి 1వ సంవత్సరం నుంచి కొందరు మా సేవాభిలాష గారిని కలిసి చేస్తూ వచ్చాం. దాదాపు 15 సంవత్సరాలు. కొన్ని సంవత్సరాలు ఇది నవంబర్ నెలలో వస్తుంది కాబట్టి వర్షాభావం పరిస్థితి వల్ల ఒక విధంగా అనుకూలించినప్పుడు మరొక విధంగా చేస్తున్నాం. అంతేగాని ఇది కార్యక్రమానికి ఎటువంటి వేరే కోణాలు లేవు. ఈ కార్యక్రమం తాతగారి జయంతి అనేది ఆ స్టాచ్యూ పెట్టిన రోజు నుంచి, స్టాచ్యూ కూడా ఈ వెంకటగిరి ప్రజలందరూ కలిసి పెట్టిందే. ఎందుకంటే మా తాతగారు ఎప్పుడు ఒకటే ఆయన నమ్ముకునేది, వెంకటగిరి ఉన్నంత వరకే మాకు మర్యాద, మేము వెంకటగిరిలో ఉన్నంత వరకే మాకు మర్యాద అని చెప్పేవారు. మాకు వారు చెప్పింది ఒకటే, ఏ రోజుకి వెంకటగిరి వదలొద్దు, వెంకటగిరి వదిలితే మనకు మర్యాద ఉండదు. వెంకటగిరి బాగు కోసం, మేలు కోసం మనం సావశక్తులా ప్రయత్నించాలా. మనకి ఎంత కష్టం వచ్చినా ఈ ఊరిని ఏర్పాటైనప్పటి నుంచి మన తాతలు ముత్తాతలు అందరూ అవసరమైతే ప్రాణత్యాగాలు కూడా యుద్ధాల్లో చేశారు. కాబట్టి ఈరోజు వెంకటగిరి కోసం మన వంతు వెనకాడకుండా ఖచ్చితంగా మనం చేయాలి అనేది వారు మాకు చిన్నప్పటి నుంచి చెప్పేవారు. దాంతోపాటు
అబద్ధం ఆడరాదు, ఎవరికి నొప్పి కలిగించిన మృదువుగా నిజమే చెప్పాలి కానీ ఎన్నడూ అబద్ధం చెప్పకూడదని వారు నమ్మిన సిద్ధాంతం అది. రెండోది, మా కుటుంబం ఇంత మాత్రం ఉన్నామంటే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గారి దయ కూడా వారి వల్లే, వారి 100వ జయంతి ఈ సంవత్సరం, వారి దయ కూడా మా పైన ఇంతవరకు ఉందంటే అది మా తాతగారు చేసిన పుణ్యమే. కాబట్టి మేము మా కుటుంబం వారిని ఎన్నటికీ మర్చిపోలేము. వారు వెంకటగిరికి చేసిన సేవ ఇంతమంది గుర్తుపెట్టుకున్నారంటే దానికి మేము మా కుటుంబం అంతా, నేను కానీ, మా నాన్నగారు కానీ, మా చిన్నాన్నగారు కానీ, మా ఇతర కుటుంబ సభ్యులు అందరూ కూడా మీ అందరికీ రుణపడి ఉంటాం. వారు చెప్పిన సిద్ధాంతం ఏదైతే వెంకటగిరి బాగు కోసం సర్వదా పాటుపడాలని వారు చెప్పిన సిద్ధాంతం మేము మర్చిపోము. మా శక్తి ఉన్నంత వరకు వెంకటగిరి ప్రాంతం అభివృద్ధి కోసం మేము మా శక్తితో కృషి చేస్తామని ఈ సందర్భంలో హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాం.